హలో ఆల్! ఇవాళైతే మేమైతే బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే పెళ్లి రోజు కాబట్టి. ఇంక నేను వెళ్ళే దారిలో నార్మల్‌గా కూర్చోను గదా! ఇంకా మా వారినైతే చాలా క్వెషన్స్ అడిగాను. అసలు ఇన్నేళ్ళు నన్ను భరించారంటే నిజంగా చాలా గొప్ప అనే చెప్పుకోవాలనమాట. అయినా నాలాంటి మొగుడు నీకు దొరకడే ఛాన్స్ లేదు. ఇంకా అలా కాసేపు మాట్లాడిన తర్వాత నేనైతే మా వారిని ఇలా అడిగాననమాట. నిజంగా నన్ను చేసుకున్నందుకు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా! ఇన్ని ఇయర్స్ నుంచి అని. కానీ మా వారైతే చాలా సింపుల్‌గా ఆన్సర్ ఇచ్చారు. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయిందే. అలా కాసేపు వాదించుకున్న తర్వాత మేమైతే పిస్తా హౌస్ దగ్గరికైతే వచ్చేసామనమాట. ఇంకా లోపలికి వెళ్ళగానే మేమైతే ఒక 30 మినిట్స్ ఆగమని చెప్పారనమాట వెయిటింగ్ టైము. ఇంత దూరం వచ్చి 30 మినిట్స్ ఆగడం ఏంటి అనుకున్నాం. కానీ జనాలైతే చాలామందే ఉన్నారు. యానివర్సరీ స్పెషల్ డే అని ఏం లేదు. నార్మల్‌గా చాలామంది కూడా వచ్చి తింటుంటారనమాట. మేమైతే మండీకి వెళ్ళాం పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌కి. అండ్ ఇంకా అక్కడ మెనూ కార్డ్ చూసాం గానీ మేము నార్మల్‌గా చికెన్ మండీయే ఆర్డర్ చేసాం. ఇంకా మా పాప అయితే ఫిష్ మండీ కావాలి అని అడిగింది. సో ఇంకా తన కోసమని ఒక ఫిష్ మండీ అండ్ చికెన్ మండీ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఆ లోపు సూప్ అయితే వచ్చేసింది, తాగేసాం. ఇంకా మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది కదా మండీ వచ్చే టైంలో, ఇంకా స్నాప్చాట్లో ఫిల్టర్ పెట్టుకొని చాలా వీడియోస్, ఫొటోస్ అయితే దిగాం. అసలు ఏంటో తెలియదు, ఈ స్నాప్చాట్ లేకపోతే జనాలు ఏమైపోతారో ఏమో. నిజంగా ఎంత బాగుంటుందో కెమెరా కంటే క్వాలిటీ కూడా. అండ్ ఇంకా ఆ లోపు మా మండీ అయితే వచ్చేసింది. మేమైతే తినడం స్టార్ట్ చేసాం. మా బాబుకైతే చాలా నచ్చింది అని అయితే చెప్పాడనమాట. అంటే ఇంట్లో చేసిన వాటికంటే బయట తినడం అంటే నిజంగా పిల్లలకి చాలా ఇష్టం. అండ్ ఇంకా మా పాప అయితే ఫిష్ మండీ అనింది, కానీ అసలు ఫిష్ ఏ తినలేదు, జస్ట్ రైస్ మాత్రమే అలా తినింది. ఇంకా మా పాప ఎక్కువ తినదనమాట ఎక్కువ. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అవన్నీ తినిన తర్వాత కిందికి వెళ్ళి ఒక సాఫ్ట్ డ్రింక్ అయితే తాగేసాం. అండ్ ఇంకా మేమైతే బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాం, కానీ అక్కడ జనాలు చాలామంది ఉన్నారు పక్కన. సో నేనైతే తీసుకోలేకపోయాను. ఇంకా వెళ్ళే దారిలో నాకైతే ఈ లారీ కనిపించింది. ఇది చూసినప్పుడల్లా నాకైతే ఫైనల్ డెస్టినేషన్ సినిమా గుర్తొస్తుందనమాట. అసలు నిజంగా ఆ సినిమాలో జరిగినట్టు జరుగుతుందా అనిపిస్తుంది ఇది చూసినప్పుడల్లా. సరే ఎలాగోలాగా ఇంకా లేట్ నైట్ ఇంటికైతే వచ్చేసాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పాప అయితే అంటుందన్నమాట, మమ్మీ నిజంగా టేస్ట్ బాగుంది కదా అనేసి. తను తినింది లేదు ఏం లేదు, కానీ అన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుందనమాట. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ డే స్కూల్ ఉంది కాబట్టి మమ్మీ నేను త్వరగా పడుకుంటాను, త్వరగా లేపు అని చెప్తుందనమాట. ఇంకా నెక్స్ట్ డే స్కూల్. అండ్ ఇంకా ఈ పెళ్లి రోజుకైతే మేమైతే నార్మల్గా సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఈ ఫోటో వచ్చేసి నా ఎంగేజ్మెంట్ ఫోటో. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఫోటో అనమాట. ఎనీవే యానివర్సరీ అయితే సింపుల్గా ఇలా జరుపుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా బాయ్.